సినిమాలు చరిత్రని మార్చేసుకుంటుంటాయి. అలాగే పురాణాల్ని మార్చేసుకుంటుంటాయి. సినిమాలే పురాణం అని నమ్మితే అంతకంటే అమాయకత్వం లేదు. కల్కిని సినిమాలాగా చూడండి. కానీ ఇప్పుడు చర్చ అంతా కర్ణుడు గొప్పోడా చెడ్డోడా అన్నటువంటి దాని మీద. ఇప్పుడు మన హీరో ఏ పాత్ర వేస్తే అదే కరెక్ట్ అన్నది నాడు ఎన్టీ రామారావు అప్పుడు దుర్యోధనుడు పాత్ర వేస్తే దుర్యోధనుడే గొప్పోడు, అదే ఆయన కర్ణుడి పాత్ర వేస్తే కర్ణుడే గొప్పోడు, అదే సందర్భంలో ఆయన కృష్ణుడి పాత్ర వేస్తే కృష్ణుడే గొప్పోడు, మిగతా వాళ్ళ వీళ్ళను. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఇది మనకి మంచిదా కాదా అంటే ప్రపంచంలో ఏ జాతిలో కూడా ఈ పరిస్థితి ఉండదు. ఇది పౌరాణికాలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకునేటటువంటిది. కాబట్టి అది మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ అసలు కర్ణుడికి సంబంధించి సాంవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటిది, బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు, కర్ణుడిని దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహం అంటే చట్టా పట్టాలు వేసుకుని తిరిగేవాళ్ళు కాదు. ఇందులో స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి, వాడికి హితమైంది చెప్పాలి, ఆపదల్లో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండు మాత్రం పాటించారు ఇద్దరు, మొదటి రెండు లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన కర్ణులే. కుమారాస్త్ర విద్య ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులు ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చెకుతులై నిశ్చేష్టులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగ పట్టుకుంది. భీముడు నేను గదా విద్యలో పోటీ అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవుల్ని దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు కనుక వీడి స్నేహం నాకు కావాలనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవుల కోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు అంటే కర్ణుడికి మహాస్పర్ధ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకు ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుడిని పక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగలేకపోతే తన గురించి తెలిసిన వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతానన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడు కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తానని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గురు ధిక్కారం. అటువంటి వాడికి మంత్రం అస్త్రం వచ్చినా పనిచేయవని తెలుసుకోవాలి. విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈ విషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేసాం వాళ్ళు విద్య నేర్పారు అని అనుకోకూడదు. గురువుని కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకనొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రం ఆ దైవం గురు రూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువుని విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువుని విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు జపాలు తపాలు చేసినా వాడిని ఏ దేవత రక్షించదు, సర్వాశ్రయం అవుతాడని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురు తిరస్కారానికి ఒక ఉదాహరణ. పైగా తన అస్త్రాలని శాపగ్రస్తాలని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటిప్పుడు చూసుకుని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఎందుకంటే దుర్మార్గం మిత్రదోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రాలు శాపోపహతములు అని తెలిసినప్పుడు తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను పర్వాలేదు అని చెప్తాడా? అంటే ఓ విధంగా దుర్యోధనుడిని వంచన చేసి ఉంచాడు. నన్ను వంచన చేసే మిత్రదోహండానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మన వాళ్ళు గొప్ప మిత్రుడిగా చూపిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కల వాళ్ళు ఇంకా ఏ లోకాలకు వెళ్ళక భూలోకంలోనే మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడిని ద్రౌపదిని విమర్శిస్తూ నవళ్ళు నాటకాలు వ్యాసాలు రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారంటూ ఆయన చెప్పినటువంటి సామవేదం వారి ఋషిపీఠానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హైలైట్ అవుతుంది.